ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. హాయ్, వెల్కమ్ టు ఐడ్రీమ్. ఉమెన్స్ వరల్డ్ కప్ ముగిసి ఇప్పటికే కొన్ని గంటల సమయం అవుతుంది. మన నారీమణులు సగర్వంగా ఆ కప్ ఎత్తుకొని వీర నారీమణులాగా మనందరికీ ఒక స్ఫూర్తిని నింపారు. ఇప్పటికే ఆ విజయం ఒక 2 రోజులు పూర్తి చేసుకుంది. అయితే కొన్ని గంటలో, 2 రోజులో లేదా కొన్ని నెలలో, కొన్ని సంవత్సరాలు ఈ కొంత సమయం మాత్రం మిగిలే ఆనందం కాదు ఇది. కొన్ని తరాల పాటు ఎంతోమంది భావి తరాలను ఇన్స్పిరేషన్ అందించే ఒక విజయం ఇది. అలాంటి విజయం ఊరకనే రాలేదు. ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో త్యాగాలు, ఎన్నో కన్నీరు ఇవన్నీ దాటుకుంటే కానీ మన మహిళలు వరల్డ్ కప్ని ముద్దాడలేదు. అలాంటి వరల్డ్ కప్ రావడం వెనక ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఇలాంటి అన్ని విషయాల్ని స్పోర్ట్స్ అనలిస్ట్ నితిన్ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. అండ్ ఫైనల్లీ అంటే కొన్ని దశాబ్దాల కళ, 2005లో ఒకసారి ఫైనల్కి వెళ్ళాము, 2017లో మళ్ళీ ఒకసారి ఫైనల్కి వెళ్ళాము, 2 సార్లు రన్నరప్ అయ్యాము. మొత్తానికి ఇన్నాళ్ళకి ఆ వరల్డ్ కప్ని అలా లిఫ్ట్ చేస్తుంటే ఒక్కసారిగా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. మీకు ఎలా అనిపించింది? 100% ఇది చాలా గ్రేట్ విక్టరీ. లాంగ్ జర్నీ, మనము వరల్డ్ కప్ టైటిల్ కొట్టడానికి ఎంత లాంగ్ జర్నీ అనేది మనకి అందరికీ తెలుసు. క్రికెట్, ఉమెన్స్ క్రికెట్ స్టార్ట్ అయిన నుంచి 1973 నుంచి చూస్తున్నాం మనము. ఇంత లాంగ్ జర్నీలో కప్ లిఫ్ట్ చేయడం అంటే ఫైనల్, అది గ్రేట్ థింగ్. అండ్ ఇది మనకి 1983, 2011 ఇలాంటి కప్లకి ఈక్వల్గా అదే స్టాండర్డ్ మనకి ఇచ్చింది. సో ఇక్కడ మనకి ఏంటంటే 83లో ఒక లెవెల్ ఆఫ్ క్రికెట్ అనేది బూస్ట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ 2011లో ఇంకో లెవెల్ ఆఫ్ క్రికెట్ బూస్ట్ అవ్వడము. సో ఇక్కడ ఉమెన్స్కి బిగ్ బూస్ట్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఉమెన్స్ క్రికెటర్స్కి మనకి ఒక మంచి బూస్ట్ ఇచ్చింది ఈ వరల్డ్ కప్. సో చాలామంది యంగ్స్టర్స్ ఇంకా ముందుకు వస్తారు ఇలాంటి ఈ అచీవ్మెంట్తో అని చెప్పొచ్చు. అండ్ మీరు ఒకసారి ఇప్పుడు మాట అన్నారు 1983 నుంచి అని చెప్పేసి, ఓ కపిల్ దేవ్, ఓ ధోని, ఓ రోహిత్ శర్మ, ఇప్పుడు ఈ లెజెండ్స్ సరసన హర్మన్ప్రీత్ కౌర్ సగర్వంగా అనిపిస్తుంది ఆ పేరు. సో తన కెప్టెన్సీని ఎలా చూడవచ్చు? చాలా బాగుంది. ఆమె ఎక్స్పీరియన్స్ టూ మచ్ ఎక్స్పీరియన్స్. అంత ఎక్స్పీరియన్స్తో ఆమె ఈ ఏజ్లో కూడా అంత స్పోర్టివ్గా, అంత యాక్టివ్గా మనం ఇన్ఫీల్డ్లో చూసాము. ఫీల్డింగ్లో కూడా ఆమె ఎఫర్ట్స్ కానీ, రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్లో ఆమె స్ట్రెంగ్త్, స్టామినా మనం చూడొచ్చు. ఎంత ఎనర్జెటిక్గా ఉందంటే ఆమె లోపల ఉన్న సచిన్ ఎంత కష్టపడ్డాడో వరల్డ్ కప్ సాధించడం కోసం, హర్మన్ కౌర్ కూడా మనకి అంతే కష్టపడ్డదని చెప్పొచ్చు మనకు. అండ్ ముఖ్యంగా ఫైనల్ గెలిచిన తర్వాత చాలామంది అన్న మాట ఏంటంటే, ఆస్ట్రేలియాని సెమీస్లోనే ఓడించి మంచి పని చేసాము, అది ఫైనల్కి రాకుండా అడ్డుకోవడమే అక్కడే మన విజయం అయిపోయింది అని చెప్పేసి చాలామంది కామెంట్ చేశారనమాట. ముఖ్యంగా జెమిమా రోడ్రిగ్స్ ఆ ఇన్నింగ్స్ని మీరు ఎలా అనలైజ్ చేస్తారు? చాలా గ్రేట్ ఇన్నింగ్స్. ఆమె ఎంత నిదానంగా చూస్తూ ప్రతి బాల్ని అండర్ ప్రెషర్ ఆడడం అనేది, అంత బిగ్ టార్గెట్ని చేస్ చేయడం అనేది చాలా గ్రేట్ థింగ్. అంత బిగ్ టార్గెట్ సెమీఫైనల్ నాకౌట్స్లో, అది ఆస్ట్రేలియాకి అపోజిట్గా రీచ్ అవ్వడం అంటే అది చాలా గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్పొచ్చు. అందులో ఆమె హార్డ్ వర్క్ని కానీ, ఆమె ప్లాన్ కానీ మనం అంతా చూడొచ్చు. ఆమె దగ్గర స్ట్రెంగ్త్ లేకున్నా కానీ షాట్స్, గ్రౌండ్ షాట్స్తోని ఆమె బిగ్ బౌండరీస్ సాధించడము, బిగ్ స్ట్రైక్ రేటింగ్, మంచి స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తూ ఇన్నింగ్స్ బిల్డ్ చేయడం అనేది. అండ్ మనకు కౌర్ కూడా చాలా మంచి పార్ట్నర్షిప్ ఇవ్వడము, వీళ్ళిద్దరి కోఆర్డినేషన్తో మంచి లాంగ్ ఇన్నింగ్స్ వచ్చింది. సో అక్కడ హర్మన్ప్రీత్, మనము జమీమా కూడా చూడొచ్చు లాస్ట్ ఎంత ఎమోషనల్ అయ్యారు అనేది. సో అది గ్రేట్ ఇన్నింగ్స్ అని చెప్పొచ్చు. మామూలుగా ఐసీసీ టోర్నీ అనగానే ఎంత మంచి ప్లేయర్ అయినా సరే ఒక రకమైన టెన్స్కి గురవుతారు. వాళ్ళ 100% కూడా డెలివరీ చేయలేకపోతారు అనమాట. ఇంకా అట్లాంటిది ఐసీసీ టోర్నీలో నాకౌట్ మ్యాచ్ అంటే చెప్పాల్సిన పని లేదు. యాజ్ ఏ స్పోర్ట్స్మెన్గా మీకు ప్రెజర్ ఐడియా ఉండవచ్చు. అలాంటి ఒక ఫైనల్లో 50+ రన్స్ కొట్టడమే కాకుండా 5 వికెట్స్ తీశారు దీప్తి శర్మ. సో తన పర్ఫార్మెన్స్ అంటే ఆ రోజుకి ఏదో కొత్తగా వచ్చి ఆడిన పర్సన్ కాదు తను. కొన్ని సంవత్సరాలుగా టీంకి కన్సిస్టెంట్గా తన మొత్తం 100% స్కిల్ కూడా పెట్టి తను డెలివరీ చేస్తూ వస్తుంది టీం కోసం. సో దీప్తి రోల్ ఎలా చూడవచ్చు? 100% మనం ఇక్కడ దీప్తిని ఈక్వల్ టు యువరాజ్ సింగ్ చూడొచ్చు. ప్రతి వరల్డ్ కప్లో, నాట్ ఓన్లీ దిస్ వరల్డ్ కప్, ప్రతి ఈవెంట్లో మనం ఆమెని 100% ఇస్తున్నారు. ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ అండ్ స్పెషల్లీ ఆమె ఫినిషర్ రోల్ ప్లే చేస్తున్నారు చూడండి, అది గ్రేట్ థింగ్. ఇక్కడ మనకు ఫినిషర్ చాలా ఇంపార్టెంట్. చేజింగ్ టైంలో కానీ, నాకౌట్స్ టైంలో కానీ ఫినిషర్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్.
ఆమె 2 రకాలుగా అటు బౌలింగ్‌లోనూ మ్యాచ్‌ని ఫినిష్ చేయడానికి మంచి వికెట్ టేకర్‌గా అండ్ బ్యాటింగ్‌లో కూడా బిగ్ హిట్స్ చేస్తూ లాంగ్ సిక్సెస్ మనకి హిట్ చేయడము. ఇట్లా 2 రకాలుగా లైక్ యాస్ ఎ ఫినిషింగ్‌లో డెత్ ఓవర్స్ కానీ, క్రూషియల్ ఓవర్స్‌లో బౌలింగ్ చేయడము, వికెట్స్ బ్రేక్ త్రూస్ ఇవ్వడము. ఇక్కడ బ్యాటింగ్‌లో కూడా మనకి క్రూషియల్ టైమ్‌లో మంచి స్ట్రైక్ రేట్‌తో అసలు తడబడకుండా మంచి ఫినిష్ చేయడం మ్యాచెస్‌ని. అవి చాలా గ్రేట్ అచీవ్‌మెంట్స్ అని చెప్పొచ్చు ఆమెవి. నాట్ ఓన్లీ 25 ప్రతి ఈవెంట్‌లో చూస్తున్నాం మనం 100% ఆమె మంచి ఫినిషర్‌గా రోల్ ప్లే చేస్తూ మనకు చాలా విక్టరీస్ అందించింది. గ్రేట్ ఆల్‌రౌండర్ ఇండియాకి అని చెప్పొచ్చు. ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీం ప్రస్తావనకు వస్తే ఎక్కువ మంది కూడా స్మృతి మందాన లేదా నిన్న మొన్న వచ్చిన షఫాలి వర్మ కానీ, కౌర్ కానీ వీళ్ళందరి పేర్లు తీస్తారనమాట. బట్ ఎప్పటినుంచో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్న దీప్తి శర్మ మాత్రం ఎందుకో లైమ్‌లైట్‌లోకి రాకుండా ఒక అండర్ డాగ్‌గా టీంలో ఉండిపోయారు. మొన్న మ్యాచ్‌తో తనేందో అందరికీ ప్రపంచానికి చాటి చెప్పారని చెప్పి కామెంట్ వినిపిస్తుంది. ఎందుకు దీప్తి శర్మకి రావాల్సినంత పేరు రాలేదు ఇప్పటివరకు? లైక్ ఇప్పుడు మనకేంటంటే ఆమె స్టాట్స్ అన్ని ఎప్పుడు మనకి మ్యాచ్ విన్నింగ్ స్టాట్స్ మాత్రమే ఉంటాయి. బట్ జనాలు నార్మల్‌గా చూసేదంటే బిగ్ పర్సనల్‌గా స్టాట్స్ చూస్తే తక్కువ బిగ్ స్టాట్స్ చూస్తూ అవును. ఉంటారు. స్టాట్ టేబుల్ టాప్ రావడము, మాక్సిమం హైయెస్ట్ స్కోర్ రీచ్ అవ్వడము, హైయెస్ట్ వికెట్ టేకర్. సో ఇలాంటివి రాకుండా లైక్ మనకి యువరాజ్ సింగ్ కూడా బిగ్ స్టాట్స్ ఉండవు. హ్మ్. అన్ని మ్యాచ్ విన్నింగ్ స్టాట్స్ మాత్రమే అవును. ఉంటాయి. సో ఆ రీజన్ వల్ల వీళ్ళు అండర్ రేటెడ్ అయి ఉంటారు. ఇది మనకి యువరాజ్ సింగ్ గాని, సురేష్ రైనా, అలా దీప్తి శర్మ మనం కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఈ ఈ వరల్డ్ కప్‌లో మనం ఇంకా రిచాని కూడా చూడొచ్చు. రిచా ఘోష్ మంచి అవును. స్ట్రైక్ రేట్‌తో లాస్ట్ ఫినిషింగ్‌లో దీప్తికి చాలా సపోర్ట్ చేస్తూ చాలా వాళ్ళిద్దరు మ్యాచ్‌లు చాలా ఫినిషింగ్ చాలా ఫినిష్ బాగుంది. చేశారు. అవును. సో వాళ్ళిద్దరికి పార్ట్నర్‌షిప్ చాలా ఎక్కువగా ఉందని కూడా చెప్పొచ్చు. అండ్ ముఖ్యంగా ఈ వరల్డ్ కప్ అంతా గెలిచాము. సరే అందరం ఈ సంబరాల్లో ఉన్నాము. అండ్ జెమిమా సెమీస్‌లో తను ఆస్ట్రేలియా మీద మ్యాచ్ గెలిపించిన తర్వాత జీసస్ నన్ను నడిపించాడు అని చెప్పి ఒక కామెంట్ చేసింది. సరే ఆ కామెంట్ ఎవరు ఎలా అర్థం చేసుకున్నారో పక్కన పెట్టేద్దాం. మనకు మిగతా విషయాలు అనవసరం. ఉమెన్స్ క్రికెట్‌లో సెమీస్‌లో ఆస్ట్రేలియా లాంటి ఒక టీమ్‌ని ఓడించి అంత అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడినప్పుడు తన మీద ఆ టైంలో ట్రోలింగ్ అనేది తన కాన్ఫిడెంట్‌ని గానీ, ఆ టీము యొక్క ధైర్యాన్ని గానీ దెబ్బతీసే విధంగా ఉన్నాయన్నమాట. సో, అలాంటి పరిస్థితుల్లో క్రికెటర్లు ఎలా ఫేస్ చేస్తారు? సో మనకి క్రికెటర్స్ చాలా మంది చూస్తుంటాం. ఇలాంటి కామెంట్స్‌కి వాళ్ళు హర్ట్ అవ్వరు. లైక్ అది చాలా పర్సనల్‌గా జరిగింది. బట్ అంత ఎమోషనల్‌గా హర్ట్ అవ్వరు. బికాజ్ దే ఫేస్డ్ ఎ లాట్. మనకి చాలా స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ స్టేజ్ నుంచే వాళ్ళు ఇలాంటివి చాలా ఫేస్ చేస్తూ ఉంటారు. లైక్ డామినేట్ చేయడము, పాలిటిక్స్ వస్తుంటాయి, రికమెండేషన్స్ వస్తూ ఉంటాయి. ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. అలాంటివన్నీ ఓవర్‌కమ్ అవుతూ వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇలాంటివి ఎక్కువగా హెడ్‌కి తీసుకోరు. జస్ట్ ఈ సోషల్ మీడియాని ఎప్పుడు వాళ్ళు చిన్న చిన్న థింక్‌గానే చూస్తుంటారు. బిగ్ థింక్‌గా తీసుకొని వాళ్ళ మైండ్‌కి మాత్రం ఎక్కించుకోరు. సో అది వీళ్ళు కూడా మన ఉమెన్స్ టీమ్ కూడా ఫాలో అయ్యారు. నాకు తెలిసి అసలు ఫైనల్‌కి ముందు వాళ్ళు సోషల్ మీడియా ఫాలో కూడా అయ్యి ఉంటారు కదా! 100% ఫాలో అవ్వడం. అది వాళ్ళకి అవసరం లేదు. అది ఔట్ ఆఫ్ పొ పోర్షన్ అన్నట్టు వాళ్ళకి ఇక దాని గురించి అసలు పట్టించుకోరు. వాళ్ళెప్పుడు వాళ్ళ గేమ్ పైన ఫోకస్ చేస్తూ ఉంటారు. దాంట్లోనే ఎక్కువగా ఉంటారు. లైక్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు సోషల్ మీడియాలో. బట్ వాళ్ళు దాన్ని రిజల్ట్‌ని పట్టించుకోరు. లాస్ట్ 2 ఇయర్స్‌గా ఉమెన్ క్రికెట్‌ని అబ్జర్వ్ చేస్తే ఒక రకమైన ఫియర్‌లెస్ అప్రోచ్ అనేది పెరిగింది. అంతకుముందు ఒక డిఫెన్సివ్ మెకానిజంలో మన ప్లే ఉండేది. ఒక ఫియర్‌లెస్ అప్రోచ్‌కి వెళ్ళిపోయారు. షాట్ సెలక్షన్ గానీ, ఆ అగ్రెసివ్‌నెస్ గానీ ఆటోమేటిక్‌గా కనిపించేస్తా ఉంది. దీని మొత్తానికి కారణం ఎవరంటారు? యాహ్! మనకి కోచ్ మనం చూస్తున్నాము. వీళ్ళు ఆహ్, చాలా మంచి బ్యాక్ చేయడము అండ్ మనకి చాలా అమోల్ ముజందర్ గూడా చాలా మంచి కోచింగ్ ఇస్తున్నాడు. ఆయన చాలా సీనియర్ ప్లేయర్. మనకు మంచి స్టాండ్స్ ఉన్న ప్లేయర్. డొమెస్టిక్‌లో గూడా చాలా స్టాట్స్ ఉన్నాయి ఆయనకి. అప్పట్లో ఆహ్, సచిన్, గంగూలీ, ద్రావిడ్ వీళ్ళ పేర్లు వినిపించేటప్పుడు ముజందర్ గూడా వచ్చేస్తారు. అద్భుతంగా ఆడుతున్నారు. ఆయన కూడా టీమ్‌లోకి ఎంట్రీ ఇస్తారని చెప్పి చాలా సార్లు విన్నాం ఆయన పేరు. బట్ పాపం ఏ రోజు కూడా ఆయనకి నేషనల్ లెవెల్‌లో ఛాన్స్ రాలేదు. మనకి అట్లాంటి చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు. అందులో ఈయన ఒకరు. లైక్ మనకి లైక్ మనకి రాయుడు లాంటి వాళ్ళు వీళ్ళందరూ డొమెస్టిక్‌లో చాలా బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తారు. ఎగ్జాక్ట్‌లీ టైంలో వాళ్ళకి కావాల్సిన టైంలో డిఫరెంట్ రీజన్స్‌తో ఐ మీన్ ఇండియాకి డెబ్యూ చేయలేకపోతుంటారు. సో అలాంటి వాళ్ళలో మనకి అమూల్ గారు కూడా ఒక మెయిన్ ప్లేయర్. సో ఆయన సెకండ్ ఇన్నింగ్స్ లైక్ ఫస్ట్ ఇన్నింగ్స్ క్రికెట్ ఇంటర్నేషనల్‌లో ఆడలేకపోయారు. యాస్ ఎ క్రికెటర్‌గా ఆడలేకపోయారు. బట్ యాస్ ఎ కోచ్‌గా సక్సెస్ అయ్యి మనకు ఇంత విక్టరీస్ అందించారు.
ఆయన చాలా హార్డ్ వర్క్ చేశారని చెప్పొచ్చు మనం ఇక్కడ. వాళ్ళకి మనము చూస్తుంటాం రియల్లీ మీరు చెప్పినట్టు చాలా స్లో మోషన్ డిఫెన్సివ్ మోడ్‌లో ఉన్న క్రికెట్ అనేది ఉమెన్స్‌ది అగ్రెసివ్ మోడ్‌లోకి వెళ్ళడము, మంచి బిగ్ హిట్ చేయడము, టీమ్ కాంబినేషన్స్ కూడా మనకి చూడండి అందరు హిట్టర్స్ తీసుకున్నారు. మంచి హిట్టర్స్, ఫినిషర్స్ కానీ మనకి ఆహ్, అన్మోల్ కౌర్ వీళ్ళు నెక్స్ట్ దీప్తి, రిచా ఇలాంటి బిగ్ హిట్టర్స్ అనేవాళ్ళు మనకి ఇంతకుముందు కనిపించకపోతుండే లో ఆర్డర్‌లో. ఇప్పుడు ఫినిషింగ్ టైమ్‌లో లో ఆర్డర్‌లో ఇలాంటి ఫినిషర్స్‌ని తీసుకొని టీమ్ అప్రోచ్ అనేది చేంజ్ చేయడం జరిగింది. సో, అది గ్రేట్ థింగ్ అని చెప్పొచ్చు కోచ్ నుంచి. అండ్ ముజుందర్ గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి యాజ్ ఎ కోచ్‌గా ఒకానొక టైంలో అసలు ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీమ్ కోచ్ అనే పర్సనల్ లేకుండా ట్రావెల్ అయ్యారు. గతంలో రమేష్ పవార్ కోచ్‌గా ఉన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్ దీనికి కారణం. అలాంటి ఒక స్థితి నుంచి మళ్ళీ ఈ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కోచ్‌గా వచ్చిన ఆయన్ని నమ్మడం గానీ, ఆయన చెప్పిన వాటిని పాటించడం గానీ ఇదొక పెద్ద ప్రాసెస్. సో, ముజుందర్ ఆ ప్రాసెస్‌లో ఎలా సక్సెస్ అయ్యాడు? రమేష్ పవార్ ఇన్సిడెంట్ నుంచి ఎలా చేంజ్ అయింది ఇండియా? సో, రమేష్ పవార్ ఆల్మోస్ట్ ఆయన స్టార్టింగ్ టైమ్‌లో ఐ మీన్ ఈ ఇన్సిడెంట్స్ మిథాలీ, రమేష్ పవార్ జరిగిన ఇన్సిడెంట్ తర్వాత కొద్దిగా ఇండియా టీమ్ కూడా చాలా డీలా పడింది. టూ మెనీ కాంట్రోవర్సీస్ ఏం జరిగాయి. జరిగింది ఆ టైంలో మిథాలీ రాజు మధ్య లైక్ రమేష్ పవార్? రమేష్ పవార్ గారు ఐ మీన్ ఈ టీ20 టీమ్ నుంచి డ్రాప్ చేయడము బికాస్ ఈమె టీ20 స్టాండర్డ్స్‌కి సరిపోదు. అంత ఫిట్‌నెస్ కానీ, ఓకే. అంత స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేయలేకపోతుంది. హ్మ్. సో, డిజర్వ్ కాదు అనే రీజన్‌తో ఆమెని బయటకు తీయడం జరిగింది టీమ్ నుంచి. సో, దానికి మిథాలీ కూడా అది మనకు అటాక్ అంటే మీన్ డిఫెన్స్ చేసుకోవడానికి ట్రై చేయడం జరిగింది. సో, ఆ ఇన్సిడెంట్ తర్వాత మనకి టీమ్ కూడా చాలా స్లో అవ్వడం జరిగింది. మనకు విక్టరీస్ కూడా చాలా తగ్గాయి ఆ టైంలో. బట్ మెల్లిమెల్లిగా టీమ్‌ని కోఆర్డినేట్ చేసుకొని లాస్ట్ ముజుందర్ వరకు ఒక మంచి జర్నీ మీన్ ఒక లెర్నింగ్స్ అనేవి జరిగాయని చెప్పొచ్చు మనకి. అంటే మిథాలీ రాజ్ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఉమెన్ క్రికెట్‌కి, మెన్ క్రికెట్‌కి ఒక కంపారిజన్ చేస్తారనమాట. ఈరోజు మెన్స్ క్రికెట్ అద్భుతంగా ఉండుండొచ్చు. ధోని వరల్డ్ కప్ గెలిపించుండొచ్చు. కోహ్లీ కింగ్ అయ్యుండొచ్చు. రోహిత్ శర్మ ఐసీసీ నాకౌట్‌లో అల్లాడించుండొచ్చు. ఎవరి గణాంకాలు ఎలా ఉన్నా, ఎవరి విజయాలు ఎలా ఉన్నా, ఈ టీమ్ మొత్తాన్ని రీఫార్మ్ చేసి మళ్ళీ నిలబెట్టింది సౌరవ్ గంగూలీ. ఆయన పేరు, ఆయన ప్రస్తావన లేకుండా ఇండియా క్రికెట్ అనే దాని గురించి మాట్లాడుకోలేరు. నిజంగా క్రికెట్ గురించి అవగాహన ఉన్నవాళ్ళు. మొన్న మిథాలీ రాజు వచ్చి అక్కడ కప్పు అందుకుంటూ ఉంటే, అయ్యో! దాదా కూడా ఇలా పట్టుకొని ఉంటే బాగుండేది గదా! అంటే అక్కడ మిథాలీ రాజుని ఎలా చూస్తారో ఇక్కడ గంగూలీని అలా చూస్తారనమాట. మీకేమనిపించింది అక్కడ? 100% మనకు మిథాలీ చాలా స్ట్రగుల్ ఐ మీన్ చాలా ఫేస్ చేసింది. స్టార్టింగ్‌లో ఫైట్ చేసింది. లైక్ గంగూలీ ఒక టీమ్ కాంబినేషన్ సెట్ చేయడానికి, ఆయనకు కావాల్సిన టీమ్‌ని విక్టరీ సాధించడానికి కావాల్సిన టీమ్ కోఆర్డినేషన్ సెట్ చేసుకోవడానికి సెలెక్టర్స్‌తో ఫైట్ చేయడము ఇలాంటివి ఈక్వల్ టు మిథాలీ కూడా చేయడం జరిగింది. సో, అందుకనే వాళ్ళిద్దరూ సేమ్‌గా చూస్తుంటాం మనము. ఇక్కడ మనం దాదాని కూడా చూస్తుంటాము. చాలా ఫైట్ చేశాడు. ఆయనకు కావాల్సిన యంగ్ ప్లేయర్స్ కోసము టీమ్‌లో లైక్ రిజర్వేషన్ లేకుండా, ఎలాంటి పాలిటిక్స్ లేకుండా, రికమెండేషన్ లేకుండా ప్లేయర్స్ కావాలి అని, నాకు మంచి పర్ఫార్మ్ చేసే ప్లేయర్స్ కావాలని ఫైట్ చేసి టీమ్స్ కాంబినేషన్ సెట్ చేసుకొని విక్టరీస్ అనేవి హోస్ట్ కంట్రీస్ నుంచి మనకి అవుట్ ఆఫ్ ఇండియా మనకు విక్టరీస్ సాధించడానికి కావాల్సిన టీమ్‌ని సెట్ చేసుకోవడము ఇలా చాలా జరిగాయి. సో, సేమ్ వే మనకి మిథాలీ కూడా ఫాలో అవ్వడం జరిగింది. ఆమెకు కావాల్సిన టీమ్‌మేట్స్ కానీ, లైక్ నాకు ప్లేయర్స్ ఎవరు కావాలనే కాంబినేషన్స్ కోసము, వాళ్ళకు కావాల్సిన ఫెసిలిటీస్ కూడా ఆ టైంలో ఉమెన్స్‌కి అంత ఫెసిలిటీస్ కూడా అవును. ఉండకపోతుండే. వాటి కోసం కూడా ఆమె ఫైట్ చేయడం జరిగింది. హ్మ్. సో, అందుకనే మనకు మిథాలీ అంత గ్రేట్‌గా చూస్తూ ఉంటాము. అండ్ ఇక్కడ దాదా కూడా సేమ్ మనకు అలాగే చాలా ఫైట్ చేశాడు మన టీమ్ ఇండియా కోసం. సో, వాళ్ళిద్దరూ ఈక్వల్‌గా చూస్తుంటాం. అండ్ ఫైనల్ మ్యాచ్ విషయానికొస్తే అంటే ఒక్కోసారి తెలియకుండా దేవుడు వరమిస్తారంటారు కదా! అట్టా అనుకోకుండా షఫాలీ వచ్చేసింది. షఫాలీ రావడము, తను 80+ స్కోర్ చేయడము, 2 వికెట్లు తీయడము, మొత్తం అసలు ఆ ఫైనల్‌లో సినారియో అంతా మార్చి అవతలేసేసిందనమాట. సో, షఫాలీ యాడ్ ఆన్ అవ్వడం మనకి ఎలా ప్లస్ అయింది? 100% బికాజ్ మనకు షఫాలీ అనే ఆమె వ్యక్తి మనకి చాలా ఇయర్స్ నుంచి ట్రావెల్ అవుతుంది యాజ్ ఎ ఓపెనర్‌గా ఇండియా టీమ్‌కి. మధ్యలో ఫామ్ కోల్పోవడం వలన కొద్దిగా పక్కకు జరగడం జరిగింది. బట్ మళ్ళీ వచ్చేది 100% ఈ వరల్డ్ కప్ ఆడకపోయినా మళ్ళీ 100% టీమ్‌లోకి వచ్చేది. ఆమె పర్ఫార్మెన్స్ అలాగా ఉంటుంది. ఆయన బ్యాటింగ్ స్టైల్ కూడా మనకి మంచి అటాకింగ్ ప్లేయర్, డామినేట్ చేస్తూ ఉంటుంది. అపోజిట్ టీమ్‌ని ఎప్పుడు డామినేట్ చేస్తూ ఆడుతూ ఉంటుంది. ఫిమేల్ షెహ్వాగ్ అంటున్నారు. 100% ఫీమేల్ షెహ్వాగ్ అని చెప్పొచ్చు. బికాజ్ ఆమె అటాకింగ్ అలా ఉంటుంది అన్నట్టు. 100% అపోజిట్ టీమ్ ఎంత పెద్ద టీమ్ అయినా సరే, ఈవెన్ ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా ఏ టీమ్ అని చూడకుండా డామినేట్ చేయడానికి ట్రై చేస్తుంటాయి. లైక్ మనకి
మనకి ఇక్కడ స్మృతి మందన డిఫెన్సివ్‌గా స్లోగా గేరప్ చేస్తూ ఉంటుంది. లైక్ రోహిత్ శర్మ. అవును. మనకి షిఫాలి లైక్ సేవాగ్‌లా అటాకింగ్ మోడ్‌లో వెళ్ళిపోతుంది. సో, ఆమెకి చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఇండియాకి ఓపెన్ చేయడము, న్యూ బాల్‌ని ఫేస్ చేయడం చాలా సింపుల్. సో, అది ఇంకా మనకి ప్రతిక రవల్ అనేది ఆమె వ్యక్తి మనకు కొత్తగా వచ్చారు. బట్ ఆమె కూడా చాలా బాగా ఆడారు. బట్ అంత అటాకింగ్ మోడ్‌లో ఉండవద్దు. సో, ఈమె మనకి యాడ్ అవ్వడం జరిగింది. సో, అది మంచి ప్లస్ పాయింట్. అండ్ ఈ టోర్నమెంట్‌లో లీగ్ స్టేజ్‌లో ఇండియా పర్ఫార్మెన్స్ కొంచెం అంటే 100% స్టేబుల్‌గా లేకుండా కొంచెం అటు ఇటుగా ఉన్నారు. కొన్ని మ్యాచెస్ గెలవాల్సిన మ్యాచెస్ కూడా ఓడిపోయారు. బట్ లీగ్ స్టేజ్‌లో అద్భుతంగా ఆడిన వ్యక్తి స్మృతి మందన. ఫైనల్‌గా సెమీస్ గాని లేకుంటే ఫైనల్‌కొచ్చేలేకే స్మృతిని వీళ్ళంతా డామినేట్ చేసేసారు. స్మృతికి రావాల్సినంత పేరు రావట్లేదని చెప్పి వాళ్ళ ఫ్యాన్స్ బాగా ఫీల్ అయిపోతున్నారు. సో, అక్కడ స్మృతికి రావాల్సిన ఫేమ్ రాకపోవడానికి రీజన్ ఏంటంటే, ఆమె లీడ్ తీసుకోవాలి ఆ టైంలో. బికాజ్ చాలా ఎక్స్‌పీరియన్స్ ప్లేయర్. అక్కడ లీడ్ తీసుకొని మంచి ఎక్స్‌ప్లోర్ ఇన్నింగ్స్ ఆడడానికి ట్రై చేయడము. ఆమె రెస్పాన్సిబిలిటీ తీసుకుంటేనే మనకి మంచి స్కోర్స్ వస్తాయనే రెస్పాన్సిబిలిటీ తీసుకొని అటాకింగ్‌గా వెళ్ళడానికి ట్రై చేశారు. సో, అందువల్ల మనకి బిగ్ స్కోర్స్ రాలేవు. నిదానంగా ఆడి ఉంటే ఆమె నుంచి కూడా మంచి స్కోర్స్ వచ్చేవి. ఓకే. అంటే యాజ్ ఏ యాస్ ఏ టీమ్ టీమ్ మెంబర్‌గా మెంబర్‌గా ఆలోచించి ఆడడం ఆలోచించి జరిగింది. సో, ఆ అందుకు సీనియారిటీ ఉంది కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. సూపర్. అండ్ ఈ విక్టరీ తరువాత వుమెన్ క్రికెట్ తలరాత ఎలా మారిపోతుంది? ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి? 100% మనకి ఒక ఐపీఎల్, ఒక 2011 వరల్డ్ కప్ తర్వాత మెన్స్ క్రికెట్ అనేది ఎంతగా ప్రఖ్యాతి చెందిందో, ఉమెన్ క్రికెట్ కూడా ఈ 25 నుంచి అంతగా గ్రోత్ చెందుతుంది అని చెప్పొచ్చు. బికాజ్ మనం చూసాం వాళ్ళ స్ట్రగుల్స్, వాళ్ళు ఫేస్ చేసిన సిట్యుయేషన్స్ కానీ, అవమానాలు చాలా చూసాం మనము. ఓడిపోయినప్పుడు చాలా అవమానాలు కానీ, వాళ్ళు వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం ఎంత ఫైట్ చేశారనేది మనం చూస్తుంటాం ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్‌లో. సో, ఇక్కడ మనకి ఆ విక్టరీ అనేది ఇప్పుడు దీనితో మనకి ఉమెన్స్ ఐపీఎల్‌లో కూడా ఇంకా క్రేజ్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అవును. సో, దాని త్రూ మనకి యంగ్‌స్టర్స్‌కి మంచి ఆపర్చునిటీ కూడా వచ్చే అవకాశాలున్నాయి. అండ్ ఆ రోజు ఫైనల్ గెలిచిన తర్వాత కెమెరామెన్ అందరిని చూపిస్తున్నారు. ఎవరైతే ఆడారో మహిళలు వాళ్ళంతా ఏడుస్తున్నారు. అండ్ అది సక్సెస్‌లో వచ్చిన పెయిన్ అనమాట. స్వీట్ పెయిన్. అందరూ కూడా భావోద్వేగానికి గురైపోతూ ఉన్నారు. బట్ కెమెరామెన్ ఒక్కసారిగా అట్ట తిప్పంగానే రోహిత్ శర్మ అట్ట ఏడుస్తా అట్లా ఆకాశాన్ని చూస్తుంటే, దీనికోసం కదా రోహిత్ శర్మ ఇంత కష్టపడింది. లాస్ట్ మినిట్‌లో ఆ రోజు అందుకోలేకపోయాడు. ఈరోజు తన కళ్ళెదురుగా మన విమెన్స్ అది అచీవ్ చేశారని చెప్పి అలా చూసిన వాళ్ళంతా టక 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 ఏడ్చేశారు. కొన్ని లక్షల మంది ఏడ్చేశారు. ఆ రోహిత్ ఎమోషన్ ఏమనిపించింది? బికాజ్ రోహిత్ కూడా చాలా కష్టపడ్డాడు. ఆయన కూడా ఇలాంటి విక్టరీ ఐ మీన్ 2023లో సాధించడానికి చాలా క్లోజ్‌గా వచ్చి మిస్ అవ్వడము ఇది చాలా హార్ట్ బ్రేక్. సో, అది ఆయన వాళ్ళ త్రూ వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు. ఉమెన్స్‌ని మనము మెన్స్ కన్నా ఉమెన్స్ చాలా కష్టపడ్డారని చెప్పొచ్చు ఆ యెస్. విక్టరీ కోసము. సో, వాళ్ళ కోసమైనా ఆ కన్నీళ్లు రావాల్సిందే. 100% వస్తాయి. ఆ టైం అలాంటిది, ఆ మూమెంట్ అలాంటిది. సో, నెక్స్ట్ రోహిత్ కూడా దానికోసం వెయిట్ చేస్తున్నాడు. మేబీ నెక్స్ట్ వచ్చే సీజన్‌లో నెక్స్ట్ వరల్డ్ కప్ ట్రై చేస్తాడని నా ఒపీనియన్. మొన్న ఆస్ట్రేలియాతో జరిగిన వన్‌డే సిరీస్ చూసాము. కింగు, రోహిత్ ఇద్దరు అల్లాడిచ్చేశారు. కోహ్లీ ఫస్ట్ 2 మ్యాచ్‌లు డకౌట్ అయినా థర్డ్ మ్యాచ్‌తో తనేందో నిరూపించుకున్నాడు. రోహిత్ అయితే ఏకంగా సెంచరీ కొట్టేశారు. సో, వీళ్ళిద్దరూ నెక్స్ట్ వరల్డ్ కప్ దాకా ఉంటారని మీరు బలంగా నమ్ముతున్నారా? 100% మేబీ 90% ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళు ఆడడానికి. బికాజ్ వాళ్ళు ఇంకా స్టిల్ ఫామ్‌లో ఉన్నారు. వాళ్ళ దగ్గర ఆ నాలెడ్జ్ ఉంది, ఆ స్కిల్ ఉంది. అండ్ మనకి ఎక్స్‌పీరియన్స్‌డ్ ప్లేయర్స్ కూడా రిక్వైర్డ్ ఉంటది టీమ్‌లో. మిక్స్డ్ ఆఫ్ కాంబినేషన్ ఉండాలి. ఎక్స్‌పీరియన్స్ అండ్ యంగ్ కాంబినేషన్ ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి విక్టరీస్ మనం సాధించగలుగుతాము. సో, 100% వీళ్ళ ఇద్దరి క్యాప్టెన్సీ స్కిల్స్ కానీ, వీళ్ళ ఎక్స్‌పీరియన్స్ బ్యాటింగ్‌లో కానీ మనకు చాలా ఉపయోగపడతాయి. 100% వాళ్ళు ఆడతారని అనుకుంటున్నాను. అయితే ఇక్కడ రోహిత్ శర్మ స్కిల్ మీద గాని, లేకపోతే రోహిత్ శర్మ కమిట్మెంట్ మీద గాని, కోహ్లీ స్కిల్ మీద గాని, కోహ్లీ కమిట్మెంట్ మీద గాని ఎవ్వరికీ కూడా ఎలాంటి కంప్లెయింట్స్ లేవు. అందరూ కూడా వాళ్ళు ఆల్రెడీ అచీవ్డ్. వాళ్ళేం సాధించారో దేశం మొత్తం చూసింది. వాళ్ళిద్దరి మీద అందరికీ నమ్మకం ఉంది. నమ్మకం లేనిది ఎవరి మీద అంటే గంభీర్ మీద. యాహ్! సో, గంభీర్ ఏమన్నా చేసేస్తారని చెప్పి అందరూ భయపడుతున్నారు. యాహ్! ఆఫ్ కోర్స్ అది కూడా ఉంది. లైక్ గంభీర్ డిసిషన్స్ అనేవి చాలా బోల్డ్‌గా ఉంటాయి. ఐ మీన్ ర్యాష్‌గా ఉంటాయి. అసలు ఎలా తీసుకుంటాడనేది తెలవదు. బట్ యాజ్ ఏ ప్లేయర్‌గా నేను యాజ్ ఏ స్పోర్ట్స్ పర్సన్‌గా
100% వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి. బికాజ్ వీళ్ళ కాంబినేషన్ సెట్ అవ్వాలి అంటే యంగ్ స్టార్స్ అందరూ చాలా పర్ఫెక్ట్గా ఫామ్లో ఉన్నారు. వాళ్ళకి గైడెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. ఆఫ్ ద ఫీల్డ్ వేరు, ఆన్ ఫీల్డ్ వేరు. మనం టీమ్ ఫీల్డ్ మనం అవుట్ సైడ్ ద బౌండరీ మనం ఏమైనా చేయొచ్చు. బట్ ఇన్సైడ్ బౌండరీ చేయాలంటే దానికి ఒక స్టెబిలిటీ ఉండాలి, మైండ్ స్టెబిలిటీ ఉండాలి, అంత ఎక్స్పీరియన్స్ ఉండాలి, అంత మెచ్యూరిటీ ఉండాలి. ఆ మెచ్యూరిటీ వీళ్ళిద్దరికి ఉంది. 100% వీళ్ళు ఉంటే ఇంకా చాలా డిసిషన్స్ మేకింగ్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఉంటాయి క్రూషియల్ టైంలో. దానికోసమైనా వాళ్ళని క్యారీ చేయాల్సి వస్తుంటుంది. అండ్ ఉమెన్స్ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత బీసీసీఐ నుంచి వాళ్ళకి నజరానాగా ఒక 52 crores సంథింగ్ అంత అమౌంట్ అనౌన్స్ చేశారు. అండ్ అలాగే ఈ మధ్యకాలంలో కొన్ని నెలల క్రితం మెన్స్కి ఈక్వల్గా ఉమెన్స్ శాలరీ ఉండాలని చెప్పి ఒక రూల్ తీసుకొచ్చి అంతే పే చేస్తూ వస్తున్నారు. ఫైనాన్షియల్గా వాళ్ళ కెరీర్స్కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా చేయబట్టి వాళ్ళ 100% ఇవ్వగలుగుతున్నారా? ఇక్కడ బీసీసీఐ అప్రోచ్ ఎలా చూడొచ్చు? ఇది చాలా గ్రేట్ అప్రోచ్ అని చెప్పొచ్చు. ఎప్పుడైనా సరే అది మంచి అప్రోచ్. ఎందుకంటే వీళ్ళెంత కష్టపడుతున్నారో వాళ్ళు అంతే కష్టపడుతున్నారు. సో ఒకప్పుడు మనకి ఉమెన్స్ అంటే తక్కువగా చూసేవాళ్ళు. బట్ ఒక 3-4 years నుంచి మనం చూస్తున్నాం ఇద్దరిని ఈక్వల్గా చూస్తున్నారు. ఆడియన్స్ కానీ, మన ప్రేక్షకులు కానీ, ఇండియన్ అభిమానులు ఎవరైనా సరే వాళ్ళని ఈక్వల్గా చూస్తున్నారు. ఎవరు తక్కువ కాదు అనే ఒపీనియన్తో చూస్తున్నాం. మనం ఇప్పుడు 2025 వరల్డ్ కప్ కూడా చూసాము. ఎంత ఆస్వాదించారంటే అభిమానులు క్రికెట్ని మనం ఈక్వల్ మెన్స్ క్రికెట్ టీంతో ఈక్వల్గా ఆస్వాదించారు. సో అది తారతమ్యాలు అనేవి లేకుండా పోయాయని చెప్పొచ్చు. అండ్ ఫైనల్గా ఒక క్వశ్చన్, ఇది ఇండియా గురించో, ఇండియా ఉమెన్స్ గురించో, ఇండియా మెన్స్ క్రికెట్ గురించో కాదు, ఇది ఆస్ట్రేలియా గురించి. 2023 వరల్డ్ కప్ ఫైనల్లో స్టిప్ దూరంలో మనం ఓడిపోయాం, వాళ్ళు గెలిచారు. వాళ్ళ కెప్టెన్ మిచెల్ మార్ష్ కప్పు తీసుకొని డ్రెస్సింగ్ రూమ్లో ఆ కప్పు మీద కాలు పెట్టి, మనం ఎలా చూసామంటే ఆ కప్పు వస్తే దేవతలాగా దాన్ని పూజించుకోవాలని చెప్పి అంత ఆ లెవెల్లో చూస్తున్నాం వరల్డ్ కప్ని. మనం టీం అంతా కష్టపడింది, రోహిత్ శర్మ కష్టం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఆ లాస్ట్ స్టెప్ దగ్గర మనం పడిపోతే వాళ్ళు గెలిచిన తర్వాత ఆ కప్పుని తీసుకెళ్ళి షూ వేసుకొని ఆ కాలు దాని మీద పెట్టి ఫోటో దిగేవాళ్ళు. కట్ చేస్తే ఈ 2 ఏళ్లలో జరిగిన ప్రతి ఐసీసీ టోర్నీలో ఓడిపోయారు. ఒక్క కప్పు కూడా రావట్లేదు. శాపం తగిలింది ఆస్ట్రేలియాకి. 100% అది ఓవర్ హెడ్ ఓవర్కి అట్లా పైకి వచ్చేసింది, తల పైకి వచ్చేసింది అని చెప్పొచ్చు వాళ్ళ పొగరు. సో అంత లైక్ మీ దగ్గర అంత పొటెన్షియల్ ఉంది, ఆ కెపాసిటీ ఉంది. బట్ మనం ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. లైక్ రికీ పాంటిన్ ఉన్నారు, అలాంటి వాళ్ళు చాలా వీళ్ళకన్నా ఎక్కువ అగ్రెసివ్, వీళ్ళంతా వీళ్ళకన్నా చాలా ఎక్కువ అగ్రెసివ్గా యాటిట్యూడ్ ఉన్న వ్యక్తులు అండ్ అంత పర్ఫామ్ చేసిన వ్యక్తులు కూడా. బట్ వీళ్ళ పర్ఫార్మెన్స్లు అంత లేవు, వాళ్ళ స్టాండర్డ్స్ అసలు ఏమాత్రం సరిపోవు. బట్ వీళ్ళకు విక్టరీస్ వచ్చాయి బికాస్ ఆఫ్ టీమ్ కాంబినేషన్ మైండ్ సెట్. దాని త్రూ మీకు అంతగా రాకూడదు ప్రౌడ్ అనేది. సో అది వచ్చింది. దానివల్లనే వాళ్ళకి కాంబినేషన్ అనేది ఇంకా ఓవర్ రేట్ చేసుకొని వాళ్ళ టీంని వాళ్ళు అలా వెళ్ళడము. మేము ఆల్రెడీ సింపుల్గా సాధించేసాము, సో ఇది కూడా మాకు సింపులే అని వెళ్ళడము. దానివల్లనే వాళ్ళు లాస్ అవ్వడం జరుగుతుంది. అంతే, ఎక్కడైనా సరే మనం ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనేది ఉంది. 100% అది చేయాల్సిందే. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఫ్యూచర్లో ఇలాగే మన ఉమెన్స్ అద్భుతాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.